హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మటన్ కర్రీ అంటే అందరికి చాలా చాలా ఇష్టమే. కానీ పచ్చి మామిడికాయతో ఒక్కసారి ఇలా చేసి చూడండి. పుల్లగా, ఘాటుగా, నోట్లో కరిగిపోయే రుచి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి ఆంధ్ర స్టైల్ మటన్ మామిడికాయ కూరని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకసారి నేను చేసిన ఈ ప్రాసెస్ లో చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మటన్ కర్రీ ఎప్పుడు చేసుకోవాలనుకున్నా ఇలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ మటన్ మామిడికాయ కర్రీ రైస్ లో తిన్నా, రోటీలోకి, చపాతీస్, బటర్ నాన్, ఈవెన్ పులావ్ లో తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసే లోపు ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఈ మటన్ మామిడికాయ రెసిపీ చేయడం కోసం హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను. మీరు మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా షాప్ నుంచి తెచ్చుకున్న మటన్ ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకుని శుభ్రంగా 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు మటన్ గానీ, చికెన్ గానీ, ఫిష్ గానీ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా కళ్ళుప్పు, పసుపు యాడ్ చేసుకుని మరొకసారి బాగా వాష్ చేసుకోండి. అప్పుడు మనకి ఆ చికెన్, మటన్ అనేది నీచు స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ పీసెస్ లో పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఈ మసాలాలన్నీ మటన్ పీసెస్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మరీ పిసికినట్టు కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్లోగా మనం వేసుకున్న మసాలాలన్నీ మటన్ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోండి. ఇలా మసాలాలు బాగా పట్టించిన మటన్ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచండి. మీకు అంతగా టైం లేకపోతే కనుక అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పాటు అయినా సరే పక్కన ఉంచుకోండి. ఇలా మ్యారినేషన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుంటే మటన్ ముక్కలన్నీ జ్యూసీగా, చాలా సాఫ్ట్ గా, చాలా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ మటన్ కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 6 లవంగ మొగ్గలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 స్టార్ ఐన్స్, 4 యాలకులు, 2 లేదా 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గరం మసాలా స్పైసెస్ అన్ని మీ స్పైసీనెస్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ మసాలా దినుసులన్నీ ఎక్కడ మాడకుండా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. ఆనియన్స్ మనకి తొందరగా మగ్గాలి అంటే కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి ఎక్కడ మాడకుండా తొందరగా మగ్గిపోతాయి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని ఆనియన్స్ మగ్గించుకోండి. చూసారు కదండి, ఆనియన్స్ అన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా మటన్ కి మసాలాలన్నీ మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టాం కదండి. ఆ మటన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. లేదు అంటే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా సరే పక్కన ఉంచుకోండి. ఇలా ఈ మటన్ పీసెస్ ని యాడ్ చేసుకున్న తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ పెట్టేసుకుని మటన్ పీసెస్ అన్ని బాగా మగ్గించుకోవాలి. మటన్ పీసెస్ అనేవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గుతాయి అండ్ బాగా కుక్ అవుతాయి. చూసారు కదండి, మనకి మటన్ పీసెస్ అన్ని చాలా మగ్గిపోయాయి. వాటర్ కూడా కొంచెం రిలీజ్ అయింది. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనకి నార్మల్ గా నాన్ వెజ్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. అందులోనూ మటన్ లో మరి కాస్త ఎక్కువ పడుతుంది. అలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ మటన్ నీచు స్మెల్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని చూసారు కదండి, ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి 1 కప్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మామిడికాయ అనేది పులుపుని బట్టి ఉంటుందండి. ఒకవేళ పులుపు ఎక్కువ ఉంటే కొంచెం ముక్కలు తక్కువ వేసుకోండి. లేదు పులుపు తక్కువ ఉంటే కనుక ముక్కలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోండి. చూసారు కదండి, ఇక్కడ మనకి మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకుని మరొకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ అనేది ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొకసారి లిడ్ పెట్టేసుకుని మరొక 5 మినిట్స్ పాటు టమాటో ముక్కలు కూడా మనకి బాగా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, టమాటో పీసెస్ కూడా మనకి బాగా కుక్ అయిపోయాయి. మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనకి మటన్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ మటన్ పీసెస్ ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లిడ్ పెట్టేసుకుని ఉడికించుకోవాలి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్, మసాలాలు అన్ని మటన్ ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు యాడ్ చేసేసుకున్నాను కదండి. ఇంకా అవి సరిపోతాయి, సపరేట్ గా ఏమీ యాడ్ చేయవసరం లేదు. చూసారు కదండి, వాటర్ మొత్తం మగ్గిపోయాయి. మటన్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్ గా ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ మటన్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని లిడ్ పెట్టేసుకుంటే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ కామెంట్ ఏమి రాయాలనిపించకపోతే కనీసం ఒక హార్ట్ సింబల్ అయినా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బై బాయ్.